ఇది నిప్పులాంటి నిజం అనే ఒక మీడియా ఛానల్ నుంచి వచ్చిందండి. అయితే దీనిలో కొన్ని విచిత్రాలు ఉన్నాయి. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ అని ఒకడు ఉన్నాడు ఉత్తరాంధ్రలో. ఆ నోటికి ఏం మాట్లాడో ఆడికే తెలీదు. నోరిప్పితే బండబూతులు. జగన్మోహన్ రెడ్డి గారికి బండబూతులు మాట్లాడేవాడు అంటే చాలా ఇష్టం కదా, వాళ్ళకి పదవులు ఇస్తాడు కదా. అలాగే ఇతనికి ఒక ఎమ్మెల్సీ ఇచ్చాడు. అలాగే ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా అనౌన్స్ చేశాడట. ఎమ్మెల్యే అభ్యర్థిగా అనౌన్స్ చేశాక అక్కడి నుంచి ట్విస్ట్ మొదలైందటండి. మరి ఇది మేము చేసింది అయితే కాదు, ఇందులో వాస్తవాలు లేకపోతే ఈ మీడియా మీద మీరు కేసులు పెట్టి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. దువ్వాడ శ్రీనివాస్ గారు వీళ్ళ కథనం ఏంటో ఒకసారి మీరు చూడండి. ఎమ్మెల్యే అభ్యర్థి నువ్వే, ఎవరడ్డొచ్చినా నా మాట శిలాశాసనం, ఇదైతే ఫిక్స్. ఇవన్నీ దువ్వాడ శ్రీనివాస్ గురించి గతంలో జగన్ అన్న మాటలు. అయితే ఇప్పుడు దువ్వాడ దెబ్బకు ఓడలు బండ్లయ్యాయి. పిక్చర్లోకి శ్రీమతి వచ్చి చేరింది. సొంత భర్తకే ఝలక్కిచ్చి దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి తనకే టికెట్ ఇవ్వాలంటూ స్వరం మార్చింది. అసలు భార్య నాకే టికెట్ ఇవ్వండి మా ఆయనకి ఇవ్వద్దండి అటువంటి ఇదే విచిత్రంగా అనిపించింది నాకు. ఇందులో ఎంత వాస్తవం ఉందో నాకు తెలీదు. ఆ కథనాన్ని మాత్రం యాజ్ ఇట్ ఈజ్ మేము ముందు పెడుతున్నాను నేను. ఇందుకు సదరు పతిదేవులు సైతం డూడూ బసవనలా తడారించి స్వయంగా తన భార్య వాణి ఈసారి టెక్కలి వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తుందని ప్రకటించేశాడు. అక్కడ దాకా కూడా పర్వాలేదు. స్త్రీలకు అంత విలువిస్తాడులా ఉంది. మహిళా సాధికారత కోసం మా దువ్వాడ శ్రీనివాస్ కంకణం కట్టుకున్నట్టున్నాడు. తన పదవిని కూడా త్యాగం చేసి తన భార్యని పదవిలో కూర్చోబెట్టాలనుకుంటున్నాడు అనుకున్నాను నేనైతే అక్కడి వరకు. అసలు ఎవరి దువ్వాడ, ఏమా కథ అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. ఇతగాడు విపక్ష పార్టీలను బూతులు తిట్టడంలో సిద్ధహస్తుడు. ఒక్క మాటలో చెప్పాలంటే బూతుల ప్రయోగంలో కొడాలి నానికి, బోరుగడ్డ అనిల్కు ఏకలవ్య శిష్యుడిగా దువ్వాడను టెక్కలిలో అంతా చెప్పుకుంటారు. ఇలాంటి వారంటే సహజంగానే జగన్కు మహా ఇష్టం. అటువంటి వారిని ప్రోత్సహించి పదవులు కట్టబెట్టడం అంటే ఆయనకు అమిత ఆసక్తట. అప్పటికే ఆయన్ని ఎమ్మెల్సీని చేసి పారేసిన జగన్ ఆ మధ్య నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఈసారి టెక్కలి వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాసరావే అంటూ పార్టీ శ్రేణులకు, ప్రజలకు పరిచయం చేశాడు. ఆయన మాకొద్దంటూ 4 మండలాల కేడర్ విన్నవించినా కాదు సీనియర్ ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటూ తేల్చి చెప్పాడట. మొన్నటికి మొన్న మూలపేట పోర్టు శంకుస్థాపనకు వచ్చినప్పుడు కూడా అదే పల్లవి అందుకున్నాడట జగన్. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది. స్వయంగా దువ్వాడ శ్రీనివాసే ప్రెస్ మీట్ పెట్టి తాను కాదు తన భార్య పోటీ చేస్తోందని ప్రకటించాల్సి వచ్చింది. దీంతో దువ్వాడ శ్రీనివాస్ ను చూసి జిల్లా మొత్తం నవ్వుకుంటున్నారు. ఇంత బతుకు నవ్వుకోవడం ఏముందండి? అందులో నవ్వుకోవడానికి ఏముంది? తన వెనక తగ్గి తన భార్యని ముందుకు తీసుకెళ్లాలనుకోవడం తప్పేం కాదు కదా. ఒక ఆదర్శవంతమైన భర్తగా ఉండాలనుకుంటున్నాడు. దానిలో నవ్వుకోవడానికి ఏముందండి? అసలు బతికి ఇదేందయ్యా సీను అంటూ సెటైర్లు వేసుకుంటున్నారు. దువ్వాడకు ఇంతటి జ్ఞానోదయం ఎందుకయ్యిందయ్యా అంటే అక్కడే అసలు సిసలు కథ దాగి ఉంది. ఏంటో చెప్పండి బాబు తొందరగా. టీడీపీ నేత టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని నిత్యం తిడుతూ సీఎం దృష్టిని ఆకర్షించిన శ్రీనివాసరావు అధికార పార్టీ అండదండలతో జిల్లాలో చాలా వరకు చక్రం తిప్పుతూ వచ్చాడు. అయితే దువ్వాడ స్థానికంగా ఓ మహిళను దువ్వేశాడట. చివరకు ఆ మహిళతోనే వివాహేతర బంధంలో చిక్కుకున్నాడట. ఆ మహిళ చెప్పినట్లే జిల్లాలో అధికారుల పోస్టింగులు, ఇతర పనులు చేస్తుండగా ఈ వ్యవహారం కాస్త భార్య వాణి చెవిన పడిందట. దీంతో ఒక్కసారిగా కొంప కొలంబోలా మారిపోయిందట. దువ్వాడ వివాహేతర బంధం సాక్ష్యాలతో సహా ఆయన భార్య దువ్వాడ వాణి దగ్గరకు చేరడంతో కుటుంబంలో గొడవలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం వాణి జెడ్పీటీసీగా ఉండగా దువ్వాడ ఎమ్మెల్సీ కాకుంటే లేదండి, నేను నమ్మలేకపోతున్నాను. ఇది ఎవరైతే ప్రచురించారో నేను ఖండిస్తున్నాను కూడా వారిని. ఇది ఇమీడియట్గా దువ్వాడ శ్రీనివాస్ గారు కూడా అర్జెంటుగా ప్రెస్ మీట్ పెట్టి దీన్ని ఖండాలకు ఖండించండి సార్. బాబు ఉంటే బాగుండేదని ఏదో పేజీ నుంచి వచ్చింది. ఇది నిప్పులాంటి నిజం ఈ ఛానల్ వాళ్ళది అనుకుంటా. వాళ్ళు వాటర్ మార్క్ వేసుకున్నారు దీనికి. ఇది 31 మే 31వ తారీఖున పెట్టారు. ఇప్పుడు 150 మంది లైక్ చేశారు. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఇది నేను కన్ఫర్మ్ చేయట్లేదు. సోషల్ మీడియాలో నాకు కనిపించిన ఈ వార్త ఏదైతే ఉందో ఇది వాస్తవమా కాదా, దీని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇమీడియట్గా దీని పూర్వపరాలన్నీ కూడా తెలియజేయాల్సిందిగా దువ్వాడ శ్రీనివాస్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకేనండి, నేనైతే నమ్మట్లేదు, మీరు కూడా ఎవరు నమ్మకండి. ఖచ్చితంగా ఇది అబద్ధం. ఇది నిప్పులాంటి నిజం అనే ఒక మీడియా ఛానల్ నుంచి వచ్చిందండి. అయితే దీనిలో కొన్ని విచిత్రాలు ఉన్నాయి. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ అని ఒకడు ఉన్నాడు ఉత్తరాంధ్రలో. ఆ నోటికి ఏం మాట్లాడో ఆడికే తెలీదు. నోరిప్పితే బండబూతులు. జగన్మోహన్ రెడ్డి గారికి బండబూతులు మాట్లాడేవాడు అంటే చాలా ఇష్టం కదా,
వాళ్ళకి పదవులు ఇస్తాడు కదా, అలాగే ఇతనికి ఒక ఎమ్మెల్సీ ఇచ్చాడు, అలాగే ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా అనౌన్స్ చేశాడట. ఎమ్మెల్యే అభ్యర్థిగా అనౌన్స్ చేశాక అక్కడి నుంచి ట్విస్ట్ మొదలైందటండి. మరి ఇది మేము చేసింది అయితే కాదు, ఇందులో వాస్తవాలు లేకపోతే ఈ మీడియా మీద మీరు కేసులు పెట్టి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. దువ్వాడ శ్రీనివాస్ గారు వీళ్ళ కథనం ఏంటో ఒకసారి మీరు చూడండి. ఎమ్మెల్యే అభ్యర్థి నువ్వే, ఎవరడ్డొచ్చినా నా మాట శిలాశాసనం, ఇదైతే ఫిక్స్. ఇవన్నీ దువ్వాడ శ్రీనివాస్ గురించి గతంలో జగన్ అన్న మాటలు. అయితే ఇప్పుడు దువ్వాడ దెబ్బకు ఓడలు బండ్లయ్యాయి. పిక్చర్లోకి శ్రీమతి వచ్చి చేరింది. సొంత భర్తకే ఝలకిచ్చి దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి తనకే టికెట్ ఇవ్వాలంటూ స్వరం మార్చింది. అసలు భార్య నాకే టికెట్ ఇవ్వండి మా ఆయనకి ఇవ్వద్దండి అంటే ఇదే విచిత్రంగా అనిపించింది నాకు. ఇందులో ఎంత వాస్తవం ఉందో నాకు తెలీదు. ఆ కథనాన్ని మాత్రం యాజ్ ఇట్ ఈజ్ మేము ముందు పెడుతున్నాను నేను. ఇందుకు సదరు పతిదేవులు సైతం డూడూ బసవనలా తడారించి స్వయంగా తన భార్య వాణి ఈసారి టెక్కలి వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తుందని ప్రకటించేశాడు. అక్కడ దాకా కూడా పర్వాలేదు. స్త్రీలకు అంత విలువిస్తాడులా ఉంది. మహిళా సాధికారత కోసం మా దువ్వాడ శ్రీనివాస్ కంకణం కట్టుకున్నట్టున్నాడు. తన పదవిని కూడా త్యాగం చేసి తన భార్యని పదవిలో కూర్చోబెట్టాలనుకుంటున్నాడు అనుకున్నాను నేనైతే అక్కడి వరకు. అసలు ఎవరి దువ్వాడ, ఏమా కథ అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. ఇతగాడు విపక్ష పార్టీలను బూతులు తిట్టడంలో సిద్ధహస్తుడు. ఒక్క మాటలో చెప్పాలంటే బూతుల ప్రయోగంలో కొడాలి నానికి, బోరుగడ్డ అనిల్కు ఏకలవ్య శిష్యుడిగా దువ్వాడను టెక్కలిలో అంతా చెప్పుకుంటారు. ఇలాంటి వారంటే సహజంగానే జగన్కు మహా ఇష్టం. అటువంటి వారిని ప్రోత్సహించి పదవులు కట్టబెట్టడం అంటే ఆయనకు అమిత ఆసక్తట. అప్పటికే ఆయన్ని ఎమ్మెల్సీని చేసి పారేసిన జగన్ ఆ మధ్య నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఈసారి టెక్కలి వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాసరావే అంటూ పార్టీ శ్రేణులకు, ప్రజలకు పరిచయం చేశాడు. ఆయన మాకొద్దంటూ 4 మండలాల కేడర్ విన్నవించినా కాదు సీనియర్ ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటూ తేల్చి చెప్పాడట. మొన్నటికి మొన్న మూలపేట పోర్టు శంకుస్థాపనకు వచ్చినప్పుడు కూడా అదే పల్లవి అందుకున్నాడట జగన్. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది. స్వయంగా దువ్వాడ శ్రీనివాసే ప్రెస్ మీట్ పెట్టి తాను కాదు తన భార్య పోటీ చేస్తోందని ప్రకటించాల్సి వచ్చింది. దీంతో దువ్వాడ శ్రీనివాస్ను చూసి జిల్లా మొత్తం నవ్వుకుంటున్నారు. ఇంత బతుకు నవ్వుకోవడం ఏముందండి, అందులో నవ్వుకోవడానికి ఏముంది? తను వెనక తగ్గి తన భార్యని ముందుకు తీసుకెళ్లాలనుకోవడం తప్పేం కాదు కదా. ఒక ఆదర్శవంతమైన భర్తగా ఉండాలనుకుంటున్నాడు, దానిలో నవ్వుకోవడానికి ఏముందండి అసలు? పదికి ఇదేందయ్యా సీను అంటూ సెటైర్లు వేసుకుంటున్నారు. దువ్వాడకు ఇంతటి జ్ఞానోదయం ఎందుకయ్యిందయ్యా అంటే అక్కడే అసలు సిసలు కథ దాగి ఉంది. ఏంటో చెప్పండి బాబు తొందరగా. టీడీపీ నేత టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని నిత్యం తిడుతూ సీఎం దృష్టిని ఆకర్షించిన శ్రీనివాసరావు అధికార పార్టీ అండదండలతో జిల్లాలో చాలా వరకు చక్రం తిప్పుతూ వచ్చాడు. అయితే దువ్వాడ స్థానికంగా ఓ మహిళను దువ్వేశాడట. చివరకు ఆ మహిళతోనే వివాహేతర బంధంలో చిక్కుకున్నాడట. ఆ మహిళ చెప్పినట్లే జిల్లాలో అధికారుల పోస్టింగులు, ఇతర పనులు చేస్తుండగా ఈ వ్యవహారం కాస్త భార్య వాణి చెవిన పడిందట. దీంతో ఒక్కసారిగా కొంప కొలంబోలా మారిపోయిందట. దువ్వాడ వివాహేతర బంధం సాక్ష్యాలతో సహా ఆయన భార్య దువ్వాడ వాణి దగ్గరకు చేరడంతో కుటుంబంలో గొడవలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం వాణి జెడ్పీటీసీగా ఉండగా దువ్వాడ ఎమ్మెల్సీ కాకుంటే లేదండి, నేను నమ్మలేకపోతున్నాను. ఇది ఎవరైతే ప్రచురించారో నేను ఖండిస్తున్నాను కూడా వారిని. ఇది ఇమీడియట్గా దువ్వాడ శ్రీనివాస్ గారు కూడా అర్జెంటుగా ప్రెస్ మీట్ పెట్టి దీన్ని ఖండాలకు ఖండించండి సార్. బాబు ఉంటే బాగుండేదని ఏదో పేజీ నుంచి వచ్చింది. ఇది నిప్పులాంటి నిజం. ఈ ఛానల్ వాళ్ళది అనుకుంటా, వాళ్ళు వాటర్ మార్క్ వేసుకున్నారు దీనికి. ఇది 31 మే 31వ తారీఖున పెట్టారు. ఇప్పుడు 156 మంది లైక్ చేశారు. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఇది నేను కన్ఫర్మ్ చేయట్లేదు. సోషల్ మీడియాలో నాకు కనిపించిన ఈ వార్త ఏదైతే ఉందో ఇది వాస్తవమా కాదా, దీని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇమీడియట్గా దీని పూర్వపరాలన్నీ కూడా తెలియజేయాల్సిందిగా దువ్వాడ శ్రీనివాస్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకేనండి, నేనైతే నమ్మట్లేదు, మీరు కూడా ఎవరు నమ్మకండి. ఖచ్చితంగా ఇది అబద్ధం. ఇది నిప్పులాంటి నిజం అనే ఒక మీడియా ఛానల్ నుంచి వచ్చిందండి. అయితే దీనిలో కొన్ని విచిత్రాలు ఉన్నాయి. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ అని ఒకడు ఉన్నాడు ఉత్తరాంధ్రలో. ఆ నోటికి ఏం మాట్లాడాడో ఆడికే తెలీదు. నోరిప్పితే బండబూతులు. జగన్మోహన్ రెడ్డి గారికి బండబూతులు మాట్లాడేవాడు అంటే చాలా ఇష్టం కదా, వాళ్ళకి పదవులు ఇస్తాడు కదా. అలాగే ఇతనికి ఒక ఎమ్మెల్సీ ఇచ్చాడు, అలాగే ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా అనౌన్స్ చేశాడట. ఎమ్మెల్యే అభ్యర్థిగా అనౌన్స్ చేశాక అక్కడి నుంచి ట్విస్ట్ మొదలైందటండి. మరి ఇది మేము చేసింది అయితే కాదు, ఇందులో వాస్తవాలు లేకపోతే ఈ మీడియా మీద మీరు కేసులు పెట్టి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. దువ్వాడ శ్రీనివాస్ గారు
వీళ్ళ కథనం ఏంటో ఒకసారి మీరు చూడండి. ఎమ్మెల్యే అభ్యర్థి నువ్వే, ఎవరడ్డొచ్చినా నా మాట శిలాశాసనం, ఇదైతే ఫిక్స్. ఇవన్నీ దువ్వాడ శ్రీనివాస్ గురించి గతంలో జగన్ అన్న మాటలు. అయితే ఇప్పుడు దువ్వాడ దెబ్బకు ఓడలు బండ్లయ్యాయి. పిక్చర్లోకి శ్రీమతి వచ్చి చేరింది. సొంత భర్తకే ఝలక్కిచ్చి దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి తనకే టికెట్ ఇవ్వాలంటూ స్వరం మార్చింది. అసలు భార్య నాకే టికెట్ ఇవ్వండి మా ఆయనకి ఇవ్వద్దండి అంటే ఇదే విచిత్రంగా అనిపించింది నాకు. ఇందులో ఎంత వాస్తవం ఉందో నాకు తెలీదు. ఆ కథనాన్ని మాత్రం యాజ్ ఇట్ ఈజ్ మీ ముందు పెడుతున్నాను నేను. ఇందుకు సదరు పతిదేవులు సైతం డూడూ బసవనలా తడారించి స్వయంగా తన భార్య వాణి ఈసారి టెక్కలి వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తుందని ప్రకటించేశాడు. అక్కడ దాకా కూడా పర్వాలేదు. స్త్రీలకు అంత విలువిస్తాడులా ఉంది. మహిళా సాధికారత కోసం మా దువ్వాడ శ్రీనివాస్ కంకణం కట్టుకున్నట్టున్నాడు. తన పదవిని కూడా త్యాగం చేసి తన భార్యని పదవిలో కూర్చోబెట్టాలనుకుంటున్నాడు అనుకున్నాను నేనైతే అక్కడి వరకు. అసలు ఎవరి దువ్వాడ, ఏమా కథ అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. ఇతగాడు విపక్ష పార్టీలను బూతులు తిట్టడంలో సిద్ధహస్తుడు. ఒక్క మాటలో చెప్పాలంటే బూతుల ప్రయోగంలో కొడాలి నానికి, బోరుగడ్డ అనిల్కు ఏకలవ్య శిష్యుడిగా దువ్వాడను టెక్కలిలో అంతా చెప్పుకుంటారు. ఇలాంటి వారంటే సహజంగానే జగన్కు మహా ఇష్టం. అటువంటి వారిని ప్రోత్సహించి పదవులు కట్టబెట్టడం అంటే ఆయనకు అమిత ఆసక్తట. అప్పటికే ఆయన్ని ఎమ్మెల్సీని చేసి పారేసిన జగన్ ఆ మధ్య నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఈసారి టెక్కలి వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాసరావే అంటూ పార్టీ శ్రేణులకు, ప్రజలకు పరిచయం చేశాడు. ఆయన మాకొద్దంటూ 4 మండలాల కేడర్ విన్నవించినా కాదు సీనియర్ ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటూ తేల్చి చెప్పాడట. మొన్నటికి మొన్న మూలపేట పోర్టు శంకుస్థాపనకు వచ్చినప్పుడు కూడా అదే పల్లవి అందుకున్నాడట జగన్. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది. స్వయంగా దువ్వాడ శ్రీనివాసే ప్రెస్ మీట్ పెట్టి తాను కాదు తన భార్య పోటీ చేస్తోందని ప్రకటించాల్సి వచ్చింది. దీంతో దువ్వాడ శ్రీనివాస్ ను చూసి జిల్లా మొత్తం నవ్వుకుంటున్నారు. ఇంత బతుకు నవ్వుకోవడం ఏముందండి? అందులో నవ్వుకోవడానికి ఏముంది? తన వెనక తగ్గి తన భార్యని ముందుకు తీసుకెళ్లాలనుకోవడం తప్పేం కాదు కదా. ఒక ఆదర్శవంతమైన భర్తగా ఉండాలనుకుంటున్నాడు. దానిలో నవ్వుకోవడానికి ఏముందండి? అసలు బతికి ఇదేందయ్యా సీను అంటూ సెటైర్లు వేసుకుంటున్నారు. దువ్వాడకు ఇంతటి జ్ఞానోదయం ఎందుకయ్యిందయ్యా అంటే అక్కడే అసలు సిసలు కథ దాగి ఉంది. ఏంటో చెప్పండి బాబు తొందరగా. టీడీపీ నేత టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని నిత్యం తిడుతూ సీఎం దృష్టిని ఆకర్షించిన శ్రీనివాసరావు అధికార పార్టీ అండదండలతో జిల్లాలో చాలా వరకు చక్రం తిప్పుతూ వచ్చాడు. అయితే దువ్వాడ స్థానికంగా ఓ మహిళను దువ్వేశాడట. చివరకు ఆ మహిళతోనే వివాహేతర బంధంలో చిక్కుకున్నాడట. ఆ మహిళ చెప్పినట్లే జిల్లాలో అధికారుల పోస్టింగులు, ఇతర పనులు చేస్తుండగా ఈ వ్యవహారం కాస్త భార్య వాణి చెవిన పడిందట. దీంతో ఒక్కసారిగా కొంప కొలంబోలా మారిపోయిందట. దువ్వాడ వివాహేతర బంధం సాక్ష్యాలతో సహా ఆయన భార్య దువ్వాడ వాణి దగ్గరకు చేరడంతో కుటుంబంలో గొడవలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం వాణి జెడ్పీటీసీగా ఉండగా దువ్వాడ ఎమ్మెల్సీ కాకుంటే లేదండి, నేను నమ్మలేకపోతున్నాను. ఇది ఎవరైతే ప్రచురించారో నేను ఖండిస్తున్నాను కూడా వారిని. ఇది ఇమీడియట్గా దువ్వాడ శ్రీనివాస్ గారు కూడా అర్జెంటుగా ప్రెస్ మీట్ పెట్టి దీన్ని ఖండాలకు ఖండించండి సార్. బాబు ఉంటే బాగుండేదని ఏదో పేజీ నుంచి వచ్చింది. ఇది నిప్పులాంటి నిజం. ఈ ఛానల్ వాళ్ళది అనుకుంటా. వాళ్ళు వాటర్ మార్క్ వేసుకున్నారు దీనికి. ఇది 31 మే 31వ తారీఖున పెట్టారు. ఇప్పుడు 150 మంది లైక్ చేశారు. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఇది నేను కన్ఫర్మ్ చేయట్లేదు. సోషల్ మీడియాలో నాకు కనిపించిన ఈ వార్త ఏదైతే ఉందో ఇది వాస్తవమా కాదా, దీని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇమీడియట్గా దీని పూర్వపరాలన్నీ కూడా తెలియజేయాల్సిందిగా దువ్వాడ శ్రీనివాస్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకేనండి, నేనైతే నమ్మట్లేదు, మీరు కూడా ఎవరు నమ్మకండి. ఖచ్చితంగా ఇది అబద్ధం.